తోనే ఉంది 5 సంవత్సరాలుగా అధికారం చేపట్టిన దగ్గర నుంచి 2019 జూన్ నుంచి మొదలెట్టి ఇప్పటి వరకు ఈయన గారు బాధనటువంటి నెల లేదు. రాష్ట్ర ప్రజలపైన ఏదో ఒక భారం మోపుతూనే పోతున్నాడు. ఇదిగో ఈ రకంగా కొంత ఉపశమనం కలిగించాడు, ఈ రకంగా ప్రజలపైన భారాన్ని కొద్దిగా తగ్గించాడని చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు. అన్ని రకాల బాధలు అన్నమాట. అన్నిటికంటే ఎక్కువగా బాధింది విద్యుత్ ఛార్జీలు. గత 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 10 సార్లు, నిన్ననే మళ్ళీ కొత్తగా 2149 కోట్ల రూపాయల భారం విద్యుత్ ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, ట్రూఅప్ మరియు వేరియబుల్ ఛార్జీల పేరుతో 2149 కోట్ల భారం. ఎన్నికల వేళ భారీ షాక్. అంటే ఇంకొక నెల రోజుల్లో మోటాముల్లి సర్దుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో కూడా జగన్ రెడ్డి ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రజలపైన కనికరం చూపించట్లా. బాధుడే బాధుడు, విపరీతమైనటువంటి బాధుడు. 2014-19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ఒక్క పైసా భారాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపైన విద్యుత్ ఛార్జీల పేరుతో ఒక్క పైసా కూడా భారం పడకుండా చూస్తూ నిరంతరం 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్తును సరఫరా చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిన్న కొత్తగా వేసినటువంటి 2149 కోట్ల రూపాయల భారంతో కలుపుకొని దాదాపుగా 27,500 కోట్లు, 27,500 కోట్ల అక్షరాల ఒక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతోనే రాష్ట్ర ప్రజలపైన భారం మోపినటువంటి పరిస్థితి అండి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 10 సార్లు విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్లతో పెంచి 27,500 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపడం జరిగింది. 2020 ఫిబ్రవరిలో ఒక 1,300 కోట్లు, 2020 మే నెలలో స్లాబుల మార్పు పేరుతో ఇంకో 1,100 కోట్లు, 2021 ఏప్రిల్ ఇంకొక 3,542 కోట్లు, ఆ తర్వాత ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఇంకొక 3,669 కోట్లు, మళ్ళీ ఏప్రిల్ 2022లో స్లాబుల్ని రకరకాలుగా మార్చేసి ఇంకొక 3,900 కోట్లు, ఆ తర్వాత ఇంకొక 700 కోట్లు ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ పేరుతో ఇంకో 700 కోట్లు, మళ్ళీ 2,000 విద్యుత్ కొనుగోలు సర్దుబాటు పేరుతో ఇంకొక 3,082 కోట్లు, ఆ తర్వాత ఇంకొక 400 కోట్లు, మళ్ళీ ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఇంకొక 7,200 కోట్లు, మళ్ళీ నిన్న కొత్తగా 2,149 కోట్లు. అంటే దాదాపుగా 10 సార్లు విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్లతో స్లాబులు మార్చి కానివ్వండి, ట్రూఅప్ ఛార్జీల పేరుతో కానివ్వండి, రకరకాల పేర్లతో 27,500 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపటం జరిగింది. 27,500 కోట్లు. ఎంత దుర్మార్గం అండి. 2014-19 మధ్య రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేవా, ఆర్థిక కష్టాలు లేవా? అయినా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పరిపాలించగలిగారు? మరీ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఒక్క పైసా పెంచకుండా ఏ రకంగా పరిపాలించారు? వాళ్ళ ప్రజలు గుర్తు చేసుకుని బాధపడతా ఉన్నారు. 2019కి ముందు ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి విద్యుత్ బిల్లు, ఈ రోజు వస్తున్నటువంటి విద్యుత్ బిల్లు పక్కన పెట్టుకుని చూసి కళ్ళంట నీళ్లు గారుస్తూ ఉన్నారు. కంట నీరే. ఎవరింట్లో అయినా పాత విద్యుత్ బిల్లులు 2019కి ముందు ఉన్నటువంటి పాత విద్యుత్ బిల్లు ఏదైనా ఉంటే ఒక్కసారి చూసుకోండి. అప్పుడు మీరు కాల్చేటటువంటి యూనిట్లకి ఎంత బిల్లు వచ్చేది, ఇవాళ వస్తున్నటువంటి బిల్లు ఎంత చూస్తే 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోయింది. గతంలో 100లో కట్టేటటువంటి కరెంటు బిల్లు వాళ్ళ వేలల్లో కట్టాల్సి వస్తుంది. ఆ రకంగా 27,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల జేబుల నుంచి కొట్టేసినటువంటి ఒక దుర్మార్గుడు, ఒక 420 రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ చంద్రబాబు నాయుడు గారికి చేతైంది, నీకు ఎందుకు చేత కావట్లేదు జగన్ రెడ్డి? ఎందుకు అంటే మింగటానికి. మనకి ఈ సొమ్ములన్నీ మింగాలి కదా, మనకు కావలసినటువంటి బినామీ కాంట్రాక్టర్లకి దోచిపెట్టాలి కదా. ఏ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కో ఇంకొక బినామీ కాంట్రాక్టర్కో రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్కాముల నుంచి జెన్కో నుంచి దోచిపెట్టాలి. ఆ దోచుకున్నటువంటి సొమ్ము మళ్ళీ మీ ఖజానాకు రావాలి. దానికోసమే కదా ఈ భారాలన్నీ కూడా. ఒక పక్కన విపరీతమైనటువంటి భారాలు మోపటమే కాకుండా ఇష్టానుసారం అప్పులు చేయటం,
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఆర్ఈసీ దగ్గర నుంచి విపరీతంగా అప్పులు చేయటం. మొన్ననే ఒక లేఖ రాయటం జరిగింది. ఆర్ఈసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఒక లేఖ రాశారు. ఎవరికి రాశారండి? రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి. దాదాపుగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు వివేక్ కుమార్ దేవంగన్ గారు, ఆయన జవహర్ రెడ్డి గారికి మార్చి 7వ తేదీన ఒక లెటర్ రాశారండి. అంటే బాధటమే కాకుండా 27,500 కోట్ల రూపాయలు విపరీతంగా రకరకాల ఛార్జీల పేరుతో బాధటమే కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి ఆ అప్పులు తిరిగి చెల్లించకపోయేసరికి వార్నింగ్ లెటర్లు ఇస్తా ఉన్నారు. ఆయన ఆర్ఈసీ సిఎండి గారు ఆయన ఏం చెప్తా ఉన్నారు? ఇవాళ రకరకాల డిస్కాముల పేరుతో, అది ఏపీఎస్పీడీసీఎల్ కానివ్వండి, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, రకరకాల పేర్లతో దాదాపుగా 38,666 కోట్లు 38,666 కోట్లు అప్పు చేశారంటే ఒక్క రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర నుంచి, ఆర్ఈసీ దగ్గర నుంచి. దానికి గాను నెల మరి ఇన్స్టాల్మెంట్లు వాయిదాలు చెల్లించాలి కదండి, అసలు వడ్డీ. అవి దాదాపుగా 4-5 నెలల నుంచి చెల్లించట్లేదు. ఆ ఇన్స్టాల్మెంట్ బాకీలో దాదాపుగా 1,516 కోట్ల రూపాయలు ఉన్నాయి. 1,516 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టట్లేదు. మీరు ఇమ్మీడియట్గా ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే మేము సీరియస్ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్బీఐకి కానీ రకరకాల సంస్థలకి ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఎన్పిఏగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మిమ్మల్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుందని చెప్పి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ, సిగ్గుండాలి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇటువంటి లేఖల గతంలో మనం ఎప్పుడన్నా అందుకున్నావా? ఒక పక్కన ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు మోపుతూ రకరకాల కార్పొరేషన్ల దగ్గర నుంచి జెన్కో పేరుతో, ఏపీఎస్పీడీసీఎల్, ఇట్లా డిస్కాముల పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పులు చేసుకుని ఇట్లా బాకీలు పడతారా? ఒక్క ఆర్ఈసీ దగ్గర నుంచే 38,666 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని కనీసం ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టకపోయేసరికి చీఫ్ సెక్రటరీకి హెచ్చరిక వార్నింగ్ లెటర్లు పంపిస్తా ఉన్నారు. ఇది ఇవాళ జగన్ రెడ్డి గారి యొక్క పనితీరు. రెండో పక్క నేను చెప్తాడు, నేనేదో పెద్ద ఎత్తున సంక్షేమానికి ఖర్చు పెట్టేస్తున్నా. ఏంటండి మీరు ఖర్చు పెట్టేది? ఇవాళ ఈ రకంగా విపరీతమైనటువంటి భారాలు రాష్ట్ర ప్రజలపైన మోపుతూ ఇవాళ మీరు చేస్తున్నటువంటి సంక్షేమం ఏంటి? ఇవాళ ఈయన చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి పథకం అమ్మఒడి పథకం. ఈయన గారు నిజంగా కూడా మిగతా పథకాలన్నిటికీ కూడా పేరు మార్చినటువంటి పథకాలే. ఈయన కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పథకం ఏదన్నా ఉంది అంటే అది కేవలం ఒక అమ్మఒడి పథకం. అది కూడా దగా చేశాడు, అది వేరే విషయం అనుకోండి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి నేను తల్లికి మాత్రమే ఇస్తాను, ఒక్క 15,000 ఇస్తానని చెప్పి మళ్ళీ దానిలో 2,000 కోత పెట్టి 13,000 ఇవ్వటం, అది కూడా దగా పథకం అనుకోండి. సరే, ఈయన కొత్తగా ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి పథకం ఏదైతే ఉందో దానికి